రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనే నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. ఇప్పుడు మనతో పాటు వీసీకే రాష్ట్ర నాయకులు సూర్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఏందన్న ఈ గో బ్యాక్ మార్వాడి రాష్ట్రంలో పెద్ద అలజడి సృష్టిస్తుంది? అలజడి సృష్టించడం కాదన్న, ఇది ప్రజల్ని చైతన్యపరుస్తుంది ఉద్యమం ఎప్పటికి కూడా. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసము ఏ ప్రయోజనాన్ని ఆశించి వందలాది మంది తెలంగాణ బిడ్డలు అమరులైపోయినరో ఆ తెలంగాణ సోయిల ఆ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, తెలంగాణ ప్రజలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం కోసము తెలంగాణ ఏర్పడితే ఈ రోజు అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారు, కూలినాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎవరికైనా భారతదేశంలో ఏ చోటు పోయి బ్రతికేటటువంటి హక్కు ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, ఎవరు తప్పండలేం. కాకపోతే ఈ రోజు కేవలం ఒకే ఒక్క వర్గం నుంచి వచ్చి ఈ రోజు ఒకే ఒక్క వర్గం తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణకు వలస వచ్చి మార్వాడ అనే ప్రాంతం నుంచి తెలంగాణకు వలస ఇక్కడికి వచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లోపల 66% ఉన్నటువంటి సేవా రంగం లోపల 15% ఆక్రమించేసారు వీళ్ళు. 15% అంటే ఒక దిక్కు తెలంగాణ ప్రజలు వేసుకుంటే ఒక దిక్కు వీలైతారు అంటే మనతోటి సరి సమానంగా తూగుతున్నారు ఆర్థిక వ్యవస్థ లోపల. అంటే అంత దారుణమైనటువంటి స్థాయి లోపల వాళ్ళు కేవలం ఒకే ఒక్క వర్గం బలపడితే మరి మిగతా వర్గాలన్నీ ఏడబోవాలి, బీసీ ఎస్సీ ఎస్టీ ఏడబోవాలి. పైకి మీదికెళ్ళి వీళ్ళు ఇంకేందంటే ఒక దళితుల్ని మోండా మార్కెట్ లోపల కులం పేరు పెట్టి దూషించుకుంటా ఇష్టం వచ్చినట్టు అహంకారం ప్రదర్శించారు. మీరు అహంకారం ప్రదర్శిస్తే, మీరు బలుపు ప్రదర్శిస్తే, ఉద్యమాల గడ్డ మీద మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే పౌరుషం గలటువంటి తెలంగాణ ఎందుకు చైతన్యం కాకుండా ఉంటుంది? ఎందుకు తిరుగుబాటు చేయకుండా ఉంటుంది? బరాబర్ తిరుగుబాటు చేస్తున్నాం ఈరోజు. గోబ్యాక్ అనేది మీ అహంకారాన్ని, గోబ్యాక్ అనేది మీ యొక్క దోపిడీని, గోబ్యాక్ అనేది మీ యొక్క బలుపును, మార్వాడుల యొక్క బలుపును, అహంకారాన్ని, ఆర్థిక దోపిడీని ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని గోబ్యాక్ అంటున్నాం, బరాబర్ అంటాం. ఇదంతా కూడా తెలంగాణ ప్రజల ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, కుల వృత్తులు అన్ని కూడా సర్వనాశనం చేసేసిండ్రు. ఈరోజు బట్టల షాపులు పెద్ద పెద్ద మాల్స్ తీసుకొని పెట్టిరు. ఈరోజు వాల్మార్ట్స్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా వాళ్ళే ఉన్నారు. ఈరోజు స్వర్ణకారుల యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి స్థాయిలో తెలంగాణ లోపల ఉన్నటువంటి అనేక సామాజిక రంగాలని సర్వనాశనం చేస్తుంటే, విచ్ఛిన్నం చేస్తుంటే, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంటే ఈరోజు మేము ఎందుకు మాట్లాడద్దు? ఈరోజు ఎందుకు మేము సొయ్యికి రావద్దు? తాగుబోతులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ లోపల. అరే తెలంగాణ ఈరోజు భారతదేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో భాగంగా ప్రధాన భూమిక పోషించేది తెలంగాణ. ఈరోజు అట్లాంటి తెలంగాణ రాష్ట్రం లోపల ఈరోజు తాగుబోతులు గీబోతులని ఎక్కడి నుంచి వచ్చి వాడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలకు భయపడేది లేదు. ఈ బెదిరింపులు సంపదం నరుకుతాం అంటున్నారు. తెలంగాణ ప్రజలను ఈరోజు చైతన్యపరచడం కోసం మాత్రమే ఉద్యమం తప్పించి ఎవరి స్వప్రయోజనాల కోసం కాదు. మా అస్తిత్వం, మా భాష, మా యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క సామాజిక ఆర్థిక పురోగమించడానికి దానికోసం ఈ రోజు మేము పోరాటం చేస్తాం. బీజేపీలో ఒక పెద్ద నాయకుడు మాట్లాడుతూ తెలంగాణ సంపదను దోచుకోవడానికి వాళ్ళు రాలేదు, తెలంగాణ జీడీపీని పెంచుతుర్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు? ఇట్లా మాట్లాడడానికి కొంచెం అన్న సిగ్గుండాలి. ఇట్లా మాట్లాడడానికి తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే దాంట్లో ప్రధాన భాగస్వామ్యం పోషించాలి. జీడీపీ లోపల మనం ప్రధాన భాగస్వామ్యంగా ఉండాలి. ఇక్కడ స్థానికులు ఉండాలి, ఇక్కడ కోమటోళ్ళు ఉండాలి, ఇక్కడ శాలలు ఉండాలి, ఇక్కడ స్వర్ణకారులు ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి విశ్వకర్మలు ఉండాలి, ఇక్కడ కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండాలి. ఎవడో వచ్చి ఇక్కడ ఉండేది వాన్కాడ వాడిని ఉంచుకోమను. నువ్వు దేశవ్యాప్తంగా నువ్వు పోయి ఎక్కడైనా తెలంగాణ ఫస్ట్ స్థానిక ప్రజల యొక్క స్థితిగతులు మారాలి కదా. మనం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ గంది కోసమేనే. దాన్ని పక్కన పెట్టి ఈరోజు మార్వాడీలను అంటే చాలు కాంగ్రెస్ పార్టీ ఉరికత్తాంది మాట్లాడడానికి, బీఆర్ఎస్ పార్టీ ఉరికత్తాంది, ఈరోజు బీజేపీ పార్టీ ఉరికత్తుంది. అంటే ఇదే దళితుల మీద దాడి చేసినప్పుడు ఎందుకు ఉరికిరాలే? ఇదే మాధవిలత ఎందుకు మాట్లాడలే? ఇదే రాజాసింగ్ ఎందుకు మాట్లాడాలి? ఇదే బండి సంజయ్ ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మాట్లాడాలి కదా. కాబట్టి ఈరోజు ఏంటంటే అన్ని రంగాల లోపల మనం దెబ్బతింటున్నాము. ఈరోజు సామాజికంగా చూసిండ్రు కదా, మార్వాడీలను అంటేనేమో పార్టీ అధినేతలే, పార్టీ నాయకులే, కేంద్ర మంత్రులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి అదే దళితుల మీద దాడి జరిగితే ఎందుకు రాలేదు? మీరు ఎవరికి నాయకత్వం వహిస్తున్నారు? మీరు మార్వాడీలకు, మీరు అగ్రవర్ణ అహంకారులకు మీరు నాయకత్వం వహిస్తే విశాలమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసము తెలంగాణ ప్రజల తరపున మేము నిలబడ్డాం, మేము మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. దేశంలో హిందువులను విభజించే కుట్ర జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారన్న, దీనికి ఏం చెప్తారు? అంటే దేశంలో హిందువులను మార్వాడీలను అంటే విభజించినట్ట. మరి ఈ రోజు ఇదే సమాజంలో, హిందూ సమాజం లోపల దళితుల మొన్న సల్లూరి మహేష్ ను హత్య చేసినప్పుడు, కులోన్మాద హత్య చేసినప్పుడు ఒకే మతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అగ్రవర్ణ అహంకారంతో హత్య చేసి విడగొట్టింది ఎవరు? నువ్వు మా పిల్లని పెళ్లి చేసుకోవద్దు నువ్వు అని చెప్పి చంపేసి అసలు హిందూ ధర్మాన్ని విడగొట్టింది ఎవరు? మరి హిందూ మతాన్ని విభజించింది ఎవరు? చెప్పండి. ఈ సొయ్యికి రావాలి తెలంగాణ ప్రజలు. కానీ ఇప్పుడు దీని గురించి తెలిసి తెలియక మాట్లాడేటోళ్ళు హిందూ సమాజం ఎట్లా విడిపోయింది? అట్లా చంపినప్పటికీ, అట్లా హత్యలు చేసినప్పటికీ కూడా ఈరోజు హిందూ మతం లోపల ప్రధాన భాగస్వామిగా బీసీ ఎస్సీ ఎస్టీలు లేరా?
కాపాడతలేరా? కులం పేరుతోటి తిట్టినా, కులం పేరుతోటి హత్యలు చేసినా, దాడులు చేసినా మేము ఒకటి కాదని చెప్పి విభజన రేఖ సృష్టించి హత్యలు చేసేది వీళ్ళు కదా, కులోన్మాద హత్యలు చేసేది. దేశాన్ని విభజించింది వీళ్ళు కదా, వీళ్ళు విభజిస్తున్నారు. మేము ఎక్కడ విభజించడం? మేము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హిందువుల గురించే కదా మేము మాట్లాడేది. తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి పౌరుని గురించి కదా మేము మాట్లాడేది. తెలంగాణ లోపల ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆర్థికంగా బలోపేతం కావాలని కదా మేము మాట్లాడేది. అందులో హిందువులు లేరా? స్వర్ణకారులు హిందువులు కాదా? కోమటోళ్ళు హిందువులు కాదా? వాళ్ళ గురించే కదా మేము మాట్లాడేది. బరాబర్ మాట్లాడతాం అంటే ఖచ్చితంగా. మొన్నటిదాకా చూసుకున్నట్టయితే ఇడ్లీ సాంబార్ గోంబాగ్ అనే ఒకటి ఉండే, ఇలా చూసుకున్నట్టయితే పానీపూరి గోబాగ్ అంటే చూసుకున్నట్టయితే ఎవడో ఒకటి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చెలాయించే పని చేస్తా ఉన్నారన్న. దీనికి అవన్నీ కూడా అస్తిత్వ ఉద్యమాలన్నా. అస్తిత్వ ఉద్యమం అంటే ఏంటిది? మన అస్తిత్వము, మన దేశం అనేది ఒక యూనియన్, వివిధ భాషల వివిధ సంస్కృతుల కలయిక ఇది. ఇక్కడ ఉన్నప్పుడు కానీ మన సంస్కృతికి, మన భాషకు, మన రాష్ట్రానికి ఆ అస్తిత్వము డిఫెన్స్ లోపల పడేటువంటి ప్రమాదం వస్తే ఖచ్చితంగా అట్లాంటి అస్తిత్వ ఉద్యమాలు పుట్టుకొని వస్తాయి. తెలంగాణ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తెలంగాణ ప్రజలు ముందుగా బాగుపడ్డ తర్వాత ఇంకోళ్ళ గురించి మేము ఆలోచించాలని చెప్పాలని అనుకుంటాం. అందుకోసమే తప్పించి ఈరోజు ఏ ఉద్యమం వచ్చినప్పటికీ, ఏ అస్తిత్వ ఉద్యమం వచ్చినప్పటికీ కూడా తన ప్రాంతీయ ప్రజల యొక్క రక్షణ, తన ప్రాంతీయ ప్రజల యొక్క పురోగతి కోసం జరుగుతుంది. అంటే బీసీ రిజర్వేషన్ల అంశాలను పక్కదారి పట్టించేందుకే ఈ వివాదాన్ని ముందరేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పక్కదారి పట్టిపోతుందన్న? అస్సలు పక్కదారి పట్టది. బీసీ రిజర్వేషన్ల అంశం గురించి మేము మాట్లాడడం గతం లోపల. వీసీకే పార్టీ మాట్లాడింది, వీసీకే పార్టీ స్టాండ్ తీసుకున్నది 42% రిజర్వేషన్ ఖచ్చితంగా పార్టీ పరంగా ఇవ్వడం కాదు, ఆర్డినెన్స్లు కాదండి, చట్టాలు కావాలని చెప్పి కొట్లాడినాం మేము. సేమ్ అదే టైంలో మేము మార్వాడి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గము, స్థానికులకు అవకాశాలు కావాలి, స్థానికులు ఆర్థికంగా బలోపేతం కావాలి. ఈ అగ్రవర్ణ బహుల్పు అహంకారం ప్రదర్శిస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా తరిమి కొడతామని చెప్పి ఇంతకు ముందు గదే చెప్పినాం, ఇప్పుడు కూడా గదే. ఇప్పుడు చూసుకున్నట్లయితే పట్టణాలకే పరిమితమైనటువంటి ఈ మార్వాడి వ్యవస్థ మెల్లమెల్లగా పల్లెల్లోకి విస్తరించి అంటే కుల వృత్తులను దెబ్బతీసే విధంగా మారిందన్న. దీనికి ఏం చెప్తారు? అదే కదా, ఇప్పుడు కుల వృత్తులు పూర్తిగా సర్వనాశనం, అంతరించిపోయినాయి. మీరు కుల వృత్తులు చేయట్లేదు కాబట్టి మేము ఈ రోజు మార్వాడీలు వచ్చి ఇక్కడికి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు కుల వృత్తులను మాల్స్ పెట్టి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి, వీటికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు పెట్టి కోట్ల రూపాయల బిజినెస్ రెడీమేడైజ్ చేసి ఈరోజు వృత్తుల్ని సర్వనాశనం చేసి విచ్ఛిన్నం చేసిందే మీరు మార్వాడీలు. వీళ్ళు బంద్ చేసినాక వాళ్ళు రాలే, ఇక్కడ కుల వృత్తులు బంద్ చేసినాక వాళ్ళు రాలే, వాళ్ళు ఇక్కడికి వచ్చినాకనే కుల వృత్తులు బంద్ అయినాయి. వృత్తులు సర్వనాశనం అయిందే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు మన గతం లోపల, మన గ్రామీణ ప్రాంతాల లోపల ఎట్లుండే, ఒకళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఈ పుస్తమట్టలు అవసరానికి దగ్గర చేయించోళ్ళన్న. ఎవరి ఇంట్లోనైతే పెళ్ళి అవుతుందో వాళ్ళు డప్పు సప్పులతోటి తట్టల బియ్యము, కూరగాయలు, పండ్లని అన్ని వేసుకొని పోయి ఆయనకు మర్యాద చేసి ఆ పుస్తమట్టలు తీసుకొని వచ్చేటోళ్ళు. అవునా కాదా? ఇప్పుడు ఆ సంస్కృతి ఉందా? ఇప్పుడు పుస్తలు పోయి ఎక్కడ కొనుక్కుంటున్నారు? మలబార్ గోల్డ్లో కొనుక్కుంటున్నారు, మార్వాడి గోల్డ్లో కొనుక్కుంటున్నారు. సంస్కృతిని నాశనం చేసినావు కదా నువ్వు, సంస్కృతిని నాశనం చేసినావు. ఇది హిందూ సంస్కృతి కదా, మరి హిందూ సంస్కృతిలో భాగం కదా. విడగొట్టింది వాడు కదరా భయ్, వాని గురించి మాట్లాడు ముందుగాల. ఈ సంస్కృతిని నాశనం చేసిండు, ఆ సంస్కృతిని నాశనం చేసిండు. తర్వాత దాన్ని రెడీమేడైజ్ చేయడం వల్ల అవసరాలు కుల వృత్తులు పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జ్యువెలరీ షాప్స్ ఈ రోజు ఊరికి ఒక్కరిద్దరు కూడా లేరన్న. విశ్వకర్మలలో పట్ట అవసరాలు అనేటోళ్ళు, స్వర్ణకారులను సర్వనాశనం చేసిందే మార్వాడీలు ఖచ్చితంగా. అంటే ఒకప్పుడు చూసుకుంటే పల్లెల్లో కోమటి వ్యవస్థ అనేది అంటే విస్తారంగా ఉండేది. అంటే ఇప్పుడు కోమటి వ్యవస్థను తొక్కేసి ఇప్పుడు వీళ్ళు మార్వాడీలు ఎదిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాస్తవమైనటువంటి విషయమే. ఇప్పటికీ ఏంటంటే కోమటోళ్ళు కాస్త ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి నిలదొక్కుకోగలుగుతున్నారు. మిగతా వృత్తి కులాల వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు కాబట్టి సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు కోమటోళ్ళ గురించి కూడా మేము మాట్లాడుతున్నాం కదా. ఇదే బీజేపీ వాళ్ళు ఎట్లాంటి ప్రచారం చేస్తున్నారో కోమటోళ్ళు సోయికి రావాలి. ప్రణయ్ని హత్య చేసినటువంటి కులపోలను రక్షించడానికి ఈ రోజు మార్వాడీలకు వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే బీజేపీ వాళ్ళు అంటే హిందువులు అని చెప్పుకుంటా హిందువులను విడగొట్టేది ఎవరన్నా? ఇది విడగొట్టే మాట కాదా? ఇది ఇప్పుడు విడగొట్టేది ఎవరో కోమటోళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోమటోళ్ళు మరి పలానా కులపోళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయొద్దని చెప్పి మాట్లాడుతారు. కోమటోళ్ళు ఇప్పటికైనా సొయ్యి రావాలి. బీజేపీ పార్టీ అంటే భక్తి పెట్టుకొని లోపల భజనలు చేసుడు కాదు.